మహబూబ్ నగర్ మహిళా జూనియర్ కళాశాలలో ప్రభుత్వ కళాశాలలో స్టేట్ ర్యాంకులు సాధించిన విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడుకున్న జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కైసరా బేగంతో మనం కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. Good morning everyone. Myself Sayyada Zunaira Iram from BPC first year. I scored 438 out of 440 in intermediate public examinations. First of all, I would like to thank my Allah for choosing me to get this rank. I felt very happy when I saw my result, and all my hard work, sleepless nights, efforts finally paid off. I felt very proud of my parents and teachers who supported me at every step. At last, I would like to conclude that this achievement gave me confidence and inspired me to keep doing well in my future. Thank you. Good morning to all. My name is Sanata Basum from first year BPC English medium. My college is Government Girls Junior College. I scored 447 out of 440. 440. 37. You scored 37. Yes. So I had struggled too much and I done hard work. This is done by our lecturers, teachers, and especially Pushpalata madam who guide us to the right path, and principal madam who motivate us to follow this, and thank you. Good morning to everyone. Myself Sania Begum from HEC English medium first year. I am the student of Government Girls Junior College. I scored 491 out of 500, and it is the great achievement. I think I am very proud of my parents and teachers who helped me in every step, and my efforts, continuous efforts, dedication, focus and struggle, hard work brought me on this stage today. I am proud of my rank, and this inspired me to keep on going in future. Inshallah, I will keep on going, and I want to become an future IAS officer. Thank you for this. KS న్యూస్ ఛానల్ నుండి ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన రిజల్టులు సాధించిన విద్యార్థులతో వారిని అడిగి తెలుసుకుందాము. చెప్పమ్మా, ఏ బ్రాంచ్ ఇది, ఎన్ని మార్కులు వచ్చాయి? I am Asma Parveen from Government Girls Junior College. I scored 992 out of 1000 in intermediate. I struggled so much to achieve these marks. I owe this success to my guiding pillars, my lecturers who supported me and guided me, and my parents who supported and prayed for me to achieve this success. And I especially thank you to MN sir and principal who motivated me to achieve these marks. Thank you so much. గుడ్ మార్నింగ్ అందరికీ. నేను జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అందరు ప్రైవేట్లో చదివిస్తున్నారు. అందరు తల్లిదండ్రులు ఇప్పుడైతే అందరు ప్రైవేట్లో చదివిస్తారు. గవర్నమెంట్లో అందరికీ ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి అందరినీ కూడా గవర్నమెంట్ కాలేజ్లో చదివించాలి. గవర్నమెంట్లో మాకు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇక్కడ చదివినందుకు మాకు మేడం వల్ల అన్ని ఎగ్జామ్స్, యూనిట్స్, ఎక్కువ క్లాసెస్ కూడా బాగా చెప్తారు. టెస్టులు ఉంటాయి. రోజు డైలీ టెస్టులు ఉంటాయి. మాకు అన్ని టెస్టులు ఉన్నందుకు రోజు ఒక యూనిట్ అయిపోయిన వెంబడే టెస్టులు పెడతారు కాబట్టి మేము బాగా చదివి ఇంప్రూవ్మెంట్ అయ్యి స్కోర్ చేయడం జరిగింది. నాకు ఫస్ట్ ఇయర్ HEC తీసుకున్నందుకు నాకు 450 మార్క్స్ స్కోర్ చేసిన. నా పేరు ఎస్ మౌనిక, మాది కొత్తపల్లి విలేజ్, మద్దూర్. నా పేరు సంగీత. నేను AIT ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. గవర్నమెంట్ కాలేజ్ అంటే ఫ్రీగానే చెప్తారు. ప్రైవేట్లో కన్నా గవర్నమెంట్లో కూడా బాగానే ఉంటుంది. అక్కడ ఎలా చెప్తారో ఇక్కడ కూడా అలాగే ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మేడం వాళ్ళు ఏమైనా డౌట్ ఉన్నా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యూనిట్ టెస్ట్ అని, రివిజన్ టెస్ట్ అని ఎగ్జామ్స్ పెడతారు. చదివిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉన్నా అడగమంటారు. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా ప్రైవేట్ కాలేజీలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో ఇక్కడ కూడా అలానే ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. చెప్పండి మేడం.
గుడ్ మార్నింగ్ అండి అందరికీ. చాలా సంతోషమైన రోజు. ఐఎమ్ గర్ల్స్ కాలేజ్ ప్రిన్సిపల్ అండ్ డిఐఓ ఇన్ఛార్జ్ డిఐఓ. సంవత్సరం అంతా చాలా కష్టపడినాము మనం పిల్లల కోసము. ఈరోజు నిన్న ఫలితాలు వచ్చినాయి కాబట్టి మన కోసం చాలా సంతోషమైన రోజు ఇది. అందుకే మనం ఈరోజు మన టాపర్స్కి గ్యాదర్ చేయించినాము. మరి టాపర్స్ ఏం సజెషన్ ఇస్తున్నారు జూనియర్స్కు, మరి జూనియర్స్ ఎలా చదవాలి ఆ గైడెన్స్ కోసం అని వాళ్ళకందరికీ పిలిపించినాము. అయితే మనం డిస్ట్రిక్ట్ టాపర్ కూడా ఉన్నాము. 992 మార్క్స్ అవుట్ ఆఫ్ 1000. అమ్మాయిలు చాలా డెడికేషన్తో ఎలా చెప్తే అలా చదివినారు, ఎలా గైడ్ చేస్తే అలా చూసినారు, విన్నారు. పేరెంట్స్ కూడా కోఆపరేట్ చేసినారు. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ద్వారా కూడా మాకు చాలా మంచిగా అనుకూలమైన పరిస్థితి వచ్చింది. మరి వాళ్ళు చాలా మన పిల్లలతో ర్యాపోగలా ఉన్నారు. మన దగ్గర కూడా లెక్చరర్స్ దగ్గర మరి టైంకు వాళ్ళు పరిశీలిస్తున్నారు మా అమ్మాయి ఎట్లా చదువుతుంది అని. అలా మనం చాలా మన కృష్ణ ఆదిత్య మన సెక్రటరీ సార్ ఎలా చెప్పినారు అలా గైడెన్స్ ప్రకారంగా మనం పిల్లలకు అలాగే మనం చదువు చెప్పినాం కాబట్టి మనం ఈరోజు ఫలితాలు చాలా మంచిగా తీసుకొచ్చినాము. 992 హయ్యెస్ట్. మనం ఎవ్రీ ఇయర్ డిస్ట్రిక్ట్ టాపర్ ఉన్నాము గర్ల్స్ జూనియర్ కాలేజ్లో. మరి లాస్ట్ ఇయర్ జడ్చల్ల గర్ల్స్ నుంచి వచ్చింది అమ్మాయి 986 వచ్చిండే, మన అమ్మాయి 984 వచ్చిండే. కానీ ఈసారి 992 మార్క్స్ సెక్యూర్ చేసింది అమ్మాయి. మనమే డిస్ట్రిక్ట్ టాపర్ ఉన్నాము. ఇంకా ఫస్ట్ ఇయర్లో మన అమ్మాయి 440లో 438 స్టేట్ టాపర్ ఉంది అమ్మాయి. మరి మేము చాలా సంతోషంగా ఫీల్ చేస్తున్నాము. మరి ప్రైవేట్ కళాశాల కన్నా మన దగ్గర పిల్లలు చాలా మంచిగా చదువుతున్నారు. మరి అన్ని ఫెసిలిటీస్ పెట్టినారు మన సెక్రటరీ గారు. మన పిల్లల కోసం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 2 times ఇయర్లీ 2 times కండక్ట్ చేయమని చెప్పినారు. మరి తర్వాత మనం యాజ్ ఇట్ ఈజ్ షెడ్యూల్ ప్రకారంగా మనం పరీక్షలు కూడా టైం టు టైం మరి యూనిట్ టెస్ట్లు, స్లిప్ టెస్ట్లు, మరి హాఫ్ ఇయర్లీ, ప్రీ ఫైనల్ 2 ఇలాంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేసేసి మనం పిల్లలకు వాళ్ళ పేపర్ వాళ్ళ అద్దంలాగా వాళ్ళకి చూయించినాము. మరి వాళ్ళు రెక్టిఫై చేసుకున్నారు అగైన్ ఆ తప్పులు చేయకుండా. మరి ఆ పిల్లలు చాలా మార్పులు తీసుకొచ్చినారు వాళ్ళ రిజల్ట్లో. అలాగే ఇప్పుడు కూడా మనం ఇంత మార్క్స్ వస్తాయని అనుకోలేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 986 ఉన్నాయి, 990 వరకు రావచ్చు అనుకున్నాం. కానీ మన పిల్లలు ఇంకా కష్టపడినారు కాబట్టి ఆ ఫలితాలు ఈరోజు వచ్చినాయి. నేనైతే చాలా సంతోషంగా ఉన్నా. ఎందుకంటే మన పెద్ద కాలేజ్ ఇది. 2276 పిల్లలు ఇక్కడ అడ్మిషన్లో ఉన్నారు. మరి అంతమంది పిల్లల్లో మరి పిల్లలు మంచి మార్క్స్ తీసుకొచ్చినారు. మంచి రిజల్ట్ ఉంది. 72% రిజల్ట్ వచ్చింది మన కాలేజ్ రిజల్ట్. చాలా మంచిగా పిల్లలు ప్రదర్శన చూపిస్తున్నారు. మరి ఆటలలో పోటీలలో కూడా మరి నెక్స్ట్ డ్రాయింగ్ కాంపిటీషన్లలో కూడా అన్ని అవార్డ్స్ తీసుకుంటున్నారు సంవత్సరం అంతా. ఇప్పుడు ఇలాగే మన రిజల్ట్ అప్పుడు కూడా మన పిల్లలు చాలా మంచి మన జూనియర్స్కి ఒక మెసేజ్ ఇచ్చిపోతున్నారు. అయితే ఇలా చదివితే మరి గవర్నమెంట్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్ అట్లాంటివి లేకుండా మన శ్రద్ధతో మన డెడికేషన్తో మనం ఏదైనా సాధించవచ్చు అన్నట్టు వాళ్ళు ప్రూవ్ చేసినారండి. అందరు లెక్చరర్స్కి, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి అందరికీ కూడా నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. మరి ఇదే టెంపోతో మనం నెక్స్ట్ ఇయర్ కూడా పిల్లలకు చదువు చెప్పాలి, మనం మంచి పేరు తీసుకురావాలి, పిల్లల ఫ్యూచర్ మనం బిల్డ్ చేయాలి. ఇది మా బాధ్యత ఉంది కాబట్టి మనం ఆ బాధ్యతకు నిర్వహించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.